Lovely to see. సొసైటీ బ్యూటీని అంతా ఎన్హాన్స్ చేయడం కోసం ఎనీవేస్ లీవ్ ఇట్, మనకి ఎందుకులే. లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు కదా, అలానే సమ్మర్ హాలిడేస్ కూడా. ఐ నో సౌత్లో ఉండే మామీస్ అందరూ బ్యాక్ టు స్కూల్ రొటీన్కి రెడీ అయిపోయి ఉంటారు. కొంతమందికి ఆల్రెడీ ఈ వీక్లోనే స్కూల్ స్టార్ట్ అయిపోతే, కొంతమందికి నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవబోతున్నాయి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రోలో చెప్పినట్టే మీరందరూ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 40 days బ్యాక్ టు రొటీన్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నా 6 AM ప్రొటెక్టివ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఈ రోజు వీడియోనే, నా ఫ్రైడే మార్నింగ్ 6 AM to 10 AM రొటీన్. మా వాళ్ళకైతే స్కూల్ ఆఫీస్ లేదు, కానీ నా రొటీన్ పనులు మాత్రం మామూలుగానే ఉంటాయి. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి స్పెషల్గా మామిడికాయ రవ్వ కేసరి చేశాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా 6 o'clock అందరం ఒకేసారి లేచాం. మా వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఈ గ్యాప్లో నేను టైం వేస్ట్ చేయకుండా ముందు డోర్ అయితే ఓపెన్ చేసి బయట పాల ప్యాకెట్లు అవన్నీ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చేసాను. వాటికన్నా ముందు నేను బయటికి వెళ్ళి సన్ రైజ్ ఎంజాయ్ చేశాను. చూసారా, సన్ రైజ్ అంటే సన్ రైజ్ ఏం కాదు, ఆ క్లౌడ్స్, ఆ స్కై అదంతా అసలు ఎంత బాగుంటుందంటే, సన్ రైజ్ మనం చూడాలంటే ఇప్పుడు 4:30, 4:45 ఆ టైంకే లేవాలన్నట్టు ఉంటుంది. 5 o'clock లేచినా సరే ఫుల్ బ్రైట్గా ఉంటుంది బయటంతా. ఇంకెలానో మా వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. అందరం 6కే లేచాం కాబట్టి ఇంకా ఎలానో మా అమ్మాయిని డ్రాప్ చేసి మేము వాక్ చేయడమే అవుతుంది. మామూలుగా అయితే నేను మా వారు 5:30కి లేచి ముందు వాక్ చేసేసి వచ్చి తర్వాత మా అమ్మాయిని లేపి క్రికెట్కి పంపిస్తాం. సరే ఈరోజు ఎలాగో మా వారు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదా అని ఇలా ప్లాన్ చేసాం. ఇంకా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యే గ్యాప్లో నేనైతే మార్నింగ్ అవర్స్లో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడను. ఇక్కడ నేను ప్రశాంతంగా కూర్చొని కూడా ఉండొచ్చు. అయినా సరే నేను ఫాస్ట్గా నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసి లెమన్ హనీ వాటర్ ముందు ఇల్లు ఊడ్చి తుడిచేసే టైం కూడా ఉంటుంది నాకు. మా అమ్మాయిని డ్రాప్ చేయడం అంటే తను 6:50కి తీసుకెళ్తే సరిపోతుంది కాబట్టి సో ఫాస్ట్గా ఇల్లు ఊడ్చేసుకొని నేనైతే మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా మా అమ్మాయిని డ్రాప్ చేసేసాం. తన ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఉంటుంది. మేమైతే వాకింగ్ కూడా స్టార్ట్ చేసేసాం. అసలు నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోస్లో చెప్పాను, మీకు బోర్గా అనిపించవచ్చు, కానీ ఈ రొటీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. ఇలా మార్నింగ్ లేవడం, ఈ ఫ్రెష్ ఎయిర్లో వాక్కి రావడం చాలా బాగుంది. కానీ వన్స్ స్కూల్ ఓపెన్ అయితే ఇది కుదరదు అని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంక ఇక్కడైతే రోజు ఇక్కడ వీళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డాగ్ ఉంటుంది. అది చల్లగాలికి ఇలా కూర్చొని ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. నేను రోజు దాన్ని చూడడం, హాయ్ చెప్పడం నాకు అలవాటు. ఈరోజు ఏంటో కనపడలేదు, అందుకే వెతుక్కుంటున్నాను దానికోసం. ఇంకా మా వాక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత కొంతసేపు సెంట్రల్ పార్క్లో కూర్చోవడం అలవాటు కదా. ఇంకా అలా బాగా తిరిగి అలసిపోతాం కదా, ఒక 5 rounds వేస్తే కంప్లీట్గా 1 hour వాక్ ఈజీగా అయిపోద్ది మా సొసైటీలో. ఇంకా అలసిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా ఒక 10 minutes కూర్చున్నాం అంటే మళ్ళీ చల్లగాలికి హ్యాపీగా ఉంటుంది. టైం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. టైం లేకపోతే కుదరదు అనుకోండి, ఫాస్ట్గా అయిపోవాలి. అండ్ ఈ పూలు చూసారా, ఇవి రాధా మనోహరం అంటారు కదా, మన ఇంట్లో కూడా పెట్టాను నేను లాస్ట్ ఇయర్, కానీ అది బతకలేదులేండి ఎండలకి. కింద అయితే మా సెంట్రల్ పార్క్ అంతా ఫుల్గా అల్లించేశారు. ఎక్కడంటే అక్కడ పూలు పూసి అసలు ఎంత బాగుందో. ఇంకా సెంట్రల్ పార్క్లో ఉన్న సెంట్రల్ బెంచ్లో కూర్చొని మా సొసైటీ అంతా చూస్తున్నాను నేను. ఇది రోజు చూస్తావుగా బుజ్జి, ఎందుకు రోజు రికార్డ్ చేస్తావు అంటున్నారు మా వారు. ఎందుకో అలా అనిపిస్తుంది, ఆ బిల్డింగ్ అలా చూస్తుంటే నాకు రికార్డ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడైతే ప్లే ఏరియా, పిల్లలు ఎవరు లేరు. ఒక్కొక్కసారి అయితే పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మా వారైతే మా పాప ఏదో పైన బాల్ మర్చిపోయిందని తన పాకెట్లో తీసుకొచ్చారు, కానీ తనకి ఇవ్వడం మర్చిపోయారు. సరే ఇంకా మేమిద్దరం బాల్తో అసలు బౌలింగ్ ఎలా వేయాలి, బౌలింగ్ వేయడానికి టెక్నిక్స్ ఎందుకు, మామూలుగా విసిరేసినా కూడా బాల్ బ్యాట్తో కొట్టచ్చు కదా అనే టాపిక్ మీద డిస్కషన్ పెట్టాం. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా మరి. ఇంకా అలా ఒక 10-15 minutes మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ తీసుకొని
ఇంకా పైకైతే వచ్చేసాం. మిగతా పనులన్నీ చేసేసుకోవాలి ఫాస్ట్గా. అన్ని పనులు టైంకి అవ్వాలంటే ఎక్కువసేపు రిలాక్స్ అయితే ఇంకా రిలాక్సేషన్ కంటిన్యూ అయిపోద్ది. ఇంకా పైకి వచ్చేసి చకచక మా కోసం కాఫీ అయితే పెట్టేశాను. ఇంకా మేమైతే కూర్చొని మా కాఫీ టైంని ఎంజాయ్ చేస్తున్నాం. కాఫీ తాగేసాక కూడా నేను 1 మినిట్ కూడా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. ఇల్లు ఆల్రెడీ క్లీన్ చేసుకొని వెళ్ళాను కాబట్టి ఇంటి పని ఏం లేకపోతే మనకి సగం టైం సేవ్ అయినట్టు ఉంటుంది. మార్నింగ్ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి ఓన్లీ ఊడవడమే కుదురుతుంది. వచ్చిన తర్వాత మాప్ పెడతాను. ఒక్కొక్క రోజు ఇలా కలిసి వచ్చింది అనుకోండి, ముందే చేసేసుకొని వెళ్తే మనం వాకింగ్ నుంచి రాగానే ఫ్రెష్గా స్నానం చేసేసి ఫస్ట్ అయితే గుమ్మం ముందు ముగ్గు పెట్టేస్తున్నాను. నేను మాప్ అయితే ముందే పెట్టేసుకుంటాను, కానీ ముగ్గు మాత్రం కంపల్సరీ స్నానం చేసిన తర్వాత పెట్టుకుంటాను. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత నైవేద్యం కన్నా ముందు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పూరి చేద్దాం అనుకున్నా. ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఏం లేవు. యాక్చువల్గా అయితే ముందు నేను ఈవినింగ్ ఏమనుకున్నానంటే పాపకి ఏదో ఒకటి చేసి పెట్టేద్దాం, లేదా తను కార్న్ఫ్లేక్స్ తినేస్తుంది. మా కోసం ఓవర్ నైట్ సోక్ ఓట్స్ పెడదాం అనుకున్నాను, కానీ నిన్న నైట్ పాలు లేవు. దానికోసం ఎక్స్ట్రా మిల్క్ కావాలి కదా, ఉన్న పాలు తోడు పెట్టేశాను. ఇంకా పాలు లేనప్పుడు ఓవర్ నైట్ సోక్ ఓట్స్ పెట్టడం కుదరదు కాబట్టి అప్పుడు నైట్ అనుకున్నాను. ఎలానో వీకెండ్ ఫ్రైడే కొంచెం స్పెషల్గా ఉంటుంది, ఇద్దరు ఇంట్లో కూడా ఉంటున్నారు. పూరి తిని చాలా రోజులైంది. ఈ సమ్మర్లో నైట్ టైం పూరి చేసుకునేంత సాహసం చేయట్లేదు. వింటర్లో ఎప్పుడైనా నైట్ టైం చేస్తూ ఉంటానులేండి వీకెండ్స్లో. కానీ సమ్మర్లో డే టైం తింటేనే బాగా దాహంగా దొరకంగా ఉంటుంది, వేడి బాగా ఎక్కువ ఉంటుంది. మా దగ్గర 43, 44 అలా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు నేను. అందుకని ఈరోజు ఇంట్లో ఉన్నారని మార్నింగ్ చేద్దామని ప్రిపరేషన్. సో నా పూజ కొంచెం టైం పట్టేలా ఉంది. ఈరోజు నేను మణిద్వీపం కూడా చదువుకోవాలనుకుంటున్నాను. ఇంకా నేను పూజ అంతా చేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాలంటే లేట్ అయిపోద్ది. పాప కంటే తను క్రికెట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తనకు ఆకలేస్తుంది, ఫ్రెష్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ కావాలి. మా వారి విషయానికి వస్తే తను 8:30, 8:45 లోపు లాగిన్ అవుతారు, మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకన్నీ రెడీ చేస్తాం అనుకోండి, ఇంకా మనకి వెనకాల ఏం ప్రెషర్ ఉండదు, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నా స్టైల్లో మన సౌత్ స్టైల్ పూరీ కర్రీ చేస్తున్నాను. పూరీకి మా ఇంట్లో ఇలాంటి కర్రీ అయితేనే తింటారు. ఇక్కడైతే నార్మల్ పొటాటో టమాటో కర్రీ చేస్తారు కదా అది. ఇది మన ప్రాపర్ సౌత్ స్టైల్ శనగపిండి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అది. ఆనియన్స్, మన ఆలు, క్యారెట్ అవన్నీ కట్ చేసుకొని పోపులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఎర్రకారం అయితే యాడ్ చేయను. తర్వాత సరిపడగా వాటర్ పోసేసి నేనైతే ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేసేస్తాను. ఈ పొటాటోస్ని విడిగా కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేసామంటే మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత శనగపిండి వేసి మిక్స్ చేసుకోవడమే. ఇంకా దాన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టేసిన తర్వాత టైం వేస్ట్ చేయడం ఎందుకు, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మనం ఇంక ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం రెడీ చేస్తాం అనుకోండి, ఈ గ్యాప్లో మళ్ళీ కూర ఫినిష్ చేసేసరికి ఈ నైవేద్యం కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నైవేద్యం పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇదే మల్టీ టాస్కింగ్ అంటే. దీనికే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ రకరకాల పేర్లు. కానీ మనకు తెలియకుండానే ప్రతి హోమ్ మేకర్, ప్రతి ఇల్లాలు వంటింట్లో మల్టీ టాస్కింగ్ చేసుకుంటూనే ఉంటారు. చాలా రేర్గా ఉంటారు మల్టీ టాస్కింగ్ చేయకుండా ఒకే పని చేస్తూ ఉండేవాళ్ళు. నేనైతే మల్టీ టాస్కింగ్ టైపే. మీరే కేటగిరీ అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంట్రోలో చెప్పాను కదా, ఈరోజు మామిడికాయల సీజన్ కాబట్టి అమ్మవారి కోసం మామిడికాయ రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. దానికోసం బాగా మగ్గిన మామిడి పండు ఒకటి తీసుకొని దాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. దీన్ని మంచి ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి మీరు పక్కన, రవ్వ కేసరి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికన్నా ముందే. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా మెత్తగా ప్యూరీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో రవ్వ కేసరి అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ పెట్టేసుకొని ముందు నేనైతే ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దేవుడి దగ్గరికి నైవేద్యం ఏం చేసినా సరే నేను ఆవు నెయ్యితోనే చేస్తాను. మామూలుగా మనం ఇంట్లో యూస్ చేసే నెయ్యి అయితే వాడను. ఇంకెప్పుడన్నా ఆవు నెయ్యి అసలు లేదు అనుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు వెన్న చేసి నెయ్యి కాచి అప్పుడైతే యూస్ చేస్తాను. ఇంక ఇప్పుడు ముందుగా నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యిలో నాకు కావాల్సినంత సూజీ రవ్వ తీసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. కొంతమంది ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేసి వాటర్ పెట్టి బాయిల్ వచ్చిన తర్వాత ఈ రవ్వ యాడ్ చేస్తారు. నేను అంత ప్రాసెస్ ఏం చేయను. ఇందులోనే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటే లంప్స్ లేకుండా నీట్గా మనం కలుపుకోవచ్చు. దీనికి దానికి ఏం టేస్ట్ డిఫరెన్స్ అయితే రాదు.
ఇంతకీ మీరు రవ్వ కేసరి ఎలా చేస్తారు? మీరు ఫ్రైడే అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టుకుంటారు? కొంతమంది ఎవ్రీ వీక్ పొంగలే చేస్తూ ఉంటారు. నేను అలా కాదు, డిఫరెంట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ నా దగ్గర టైం ఉన్నంత వరకు. ఎప్పుడైనా టైం లేదు అనుకుంటే దానికోసం బాధపడిపోకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలైతే కాచి నైవేద్యంగా పెట్టుకుంటాను. ఇంకా రవ్వ కేసరి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఆ రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత మీరు ముందుగా ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా, దాన్ని యాడ్ చేసుకొని, మామూలుగా అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ పడుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ మ్యాంగో యాడ్ చేశాను. మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేనైతే ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దగ్గరికి అయినట్టు మనకు తెలుస్తుంది కదా. ఎక్కువ దగ్గరికి ఇక్కడే అయిపోనివ్వకండి, తర్వాత రాయిలా అయిపోద్ది. కేసరి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకొని పైనుంచి నేతిలో ఫ్రై చేసిన నట్స్ వేసుకున్నారంటే జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేశాను నేను. అంతే, యమ్మీ మామిడికాయ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీ. మళ్ళీ సీజన్లో మామిడి పళ్ళు అయిపోయినాయి అంటే తర్వాత మీరు ట్రై చేద్దాం అన్నా కూడా ట్రై చేయలేరు. ఇంకా కేసరి రెడీ అయిపోయింది కదా, దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఇక్కడ విజిల్స్ కూడా ఇచ్చేసి ప్రెషర్ రిలీజ్ అయిపోయి మన ప్రెషర్ కుక్కర్ రెడీగా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. పొటాటోస్ అండ్ క్యారెట్స్ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకింతే, ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని పొటాటోస్ని ఇలా లైట్గా మ్యాష్ చేసుకోండి, సో దట్ కర్రీ దగ్గరికి చిక్కగా బాగుంటుంది. ఈ గ్యాప్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్లో మంచిగా డైల్యూట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ శనగపిండిని దీనిలో యాడ్ చేసి శనగపిండి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్నామంటే మంచిగా మనకి సౌత్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే ఈ కర్రీకి పిచ్చి అయిపోతారు అసలు. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మన ఇంట్లో తింటూ ఉంటారు కదా, ఆ సౌత్ స్టైల్ పూరీ బాజీ అని అసలు ఫుల్ అడ్మైర్ అవుతారంటారు కదా, అలా అంత ఇష్టం. నాకు కూడా ఇది చాలా ఇష్టం. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది కదా బ్రేక్ఫాస్ట్ అంటే అనిపిస్తుంది. పూరీని ఎలా పడితే అలా తినడం ఇష్టం ఉండదు, దీంతో తింటేనే బాగా అనిపిస్తుంది. ఆమ్రస్తో పూరీ తిన్నా కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు అవన్నీ సెకండరీ. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇదే. ఈ కర్రీ లేదు అనుకుంటే మాత్రం టొమాటో పప్పుతో పూరీ తినడం నాకు చాలా ఇష్టం. అది కూడా సెకండ్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ చాయిస్ ఎప్పుడు ఈ పూరీ కర్రీయే, సెకండ్ వచ్చేసరికి టమాటో పప్పు. ఇంకా షుగరు, ఆమ్రస్ ఇవన్నీ నాకు అంత పెద్దగా ఏమి ఇష్టం ఉండవులేండి. ఇంకా అలా కర్రీ రెడీ అయిపోయింది. పూరీ కూడా ఫాస్ట్గా చేశాను. ఇంకా అవన్నీ రికార్డ్ చేయడానికి నా దగ్గర టైం లేదు, బోల్డ్ అంత పని ఉంది కదా. ఇలా ఫాస్ట్గా పని చేస్తూ ఉన్నప్పుడు నేను అన్నీ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ట్రైపాడ్ పెట్టేసి, కానీ కొన్ని అలా మిస్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫాస్ట్గా వాళ్ళిద్దరికి సరిపడే పూరీ అయితే నొక్కేసాను. నాకేంటంటే వేడిగా తినడమే ఇష్టం. నా పూజ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడే చేసి పెట్టేసుకొని చల్లగా తినడం ఎందుకు, నేను కూడా వేడిగా తిందాంలే అని వాళ్ళిద్దరి వరకు మాత్రం ఇక్కడైతే పూరీలు వేసేస్తున్నాను. పూరీ బాజీ అనగానే మా ఇంట్లో అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. మా వారికి అయితే తెలియదు నేను పూరీ చేస్తున్నానని. ఆయనకి మార్నింగే వర్క్ ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి, బిజీగా ఉన్నారు. మా అమ్మాయి అయితే నేను వెజిటబుల్స్ చాప్ చేసినప్పుడే చూసి కనిపెట్టేసింది. నాకు తెలిసిపోయింది మమ్మీ నువ్వు పూరీ కర్రీ చేస్తున్నావు అని. అయినా సరే నేను డాడీకి చెప్పనులే, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు డాడీని సర్ప్రైజ్ చేయి అని చెప్తుంది. ఇంకా మీకు ప్రతి పూరీ ఇలా పొంగాలి అంటే మీరు గోధుమ పిండి, నేను నార్మల్ గోధుమ పిండితోనే చేస్తాను పూరీలు. నేను మైదా అలాంటివి ఏం మిక్స్ చేయను. నార్మల్ మనం చపాతీకి యూస్ చేసుకునే గోధుమ పిండిలోనే కొంచెం మీరు ఉప్మా రవ్వ, ఇప్పుడు నేను కేసరి చేశాను కదా సూజీ రవ్వ, ఆ రవ్వ కనుక కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్, తక్కువ క్వాంటిటీకి అయితే, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. దానివల్ల ప్రతి పూరి మీకు పొంగుతుంది. పూరికి ఒక కైండ్ ఆఫ్ క్రిస్పీనెస్ వస్తుంది, ప్లస్ పొంగిన పూరి ఎక్కువసేపు అలానే ఉంటుంది, వెంటనే ఇలా అయిపోకుండా. సో ఇదైతే ఒక చిన్న టిప్, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా వాళ్ళిద్దరికి సరిపడా పూరీలు అయితే వేసేసాను. ఇంకా ప్లేట్స్లో పెట్టి ఇచ్చేసానంటే వాళ్ళు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసేస్తారు. నేను ప్రశాంతంగా కూర్చొని నా పూజ చేసుకోవచ్చు. ఇదైతే మా ఎమ్మియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఫర్ ఫ్రైడే అనమాట. వీకెండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది కదా.
మహాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బహుమనోసుకాలు మణి ద్వీపానికి సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఈరోజు నేను రెడ్ రోజెస్తో అమ్మవారికి మంచిగా మణిద్వీపం అయితే చదువుకున్నాను. ముందు నార్మల్గా దీపారాధన చేసుకొని రెగ్యులర్గా చదువుకునే వినాయకుడి స్తోత్రాలన్నీ చదువుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివేసుకొని ఆ తర్వాత కనకధార చదువుకుంటాను. కనకధార తర్వాత ఇంకా ప్రశాంతంగా లాస్ట్లో మణిద్వీపం అయితే చదువుకొని హారతి ఇచ్చేస్తే ఈ రోజుకి ఫ్రైడే పూజ పూర్తయిపోయినట్టే. హాఫ్ అన్ అవర్ కన్నా కొంచెం ఎక్కువసేపు పడుతుంది. నాకు డైలీ పూజ హాఫ్ అన్ అవర్ పడుతుంది. నా మెడిటేషన్ టైం మీ అందరికీ అది తెలిసిందే కదా. కానీ ఆ హాఫ్ అన్ అవర్ మాత్రం వెనకాల ఎటువంటి టెన్షన్స్ లేకుండా, వర్క్ ప్రెషర్, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అలాంటివి ఏం లేకుండా, ఇదిగో ఇప్పుడు చూసారు కదా మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం లాంటి పనులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని పూర్తి చేసేసుకొని కూర్చుంటాను. నాకు వెనకాల టెన్షన్ ఉంటే నా మనసు అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అలా వెళ్తూ ఉండగా ఇక్కడ పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు, అక్కడ ఆ పని అవ్వదు. సో మీరు కూడా ఏమన్నా పనులు ఉంటే వాటన్నిటిని టైంకి పూర్తి చేసుకొని పూజలో కూర్చున్న హాఫ్ అన్ అవర్ మాత్రం ఫుల్ భక్తి శ్రద్ధలతో ఇక్కడే మీ మైండ్ అంతా ఉండేలా చూసుకోండి. ఒక్కొక్కసారి మైండ్ కదా డీవియేట్ అయిపోతూ ఉంటుంది. అలా డీవియేట్ అవుతుంది అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారు కదా ఏవో ఒకటి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మణిద్వీపం చదువుతున్నా, కనకధార చదువుతున్నా సరే, మీ మైండ్ డీవియేట్ అవుతుంది అని మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే వాల్యూమ్ పెంచండి, అంటే ఇంకొంచెం గట్టిగా చదవడానికి ట్రై చేయండి. సో ఆ మంత్రాల శబ్దమే మీకు చుట్టూ వినిపిస్తూ ఉంటుంది కాబట్టి మీ మైండ్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అనమాట అమ్మవారి దగ్గర. అలా ఈరోజుకి పూజ పూర్తి చేసుకొని అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను. మా బుజ్జి అమ్మవారు వచ్చారు కదా, మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది, ఇంకా ఇప్పటి వరకు కూర్చొని ఉంది. ఇంకా హారతి ఇచ్చేసానంటే తన ఇంట్లో ఉందంటే కంపల్సరీ వచ్చి హారతి తీసుకొని నమస్కారం చేసుకుంటుంది. నేను అలా అలవాటు చేశాను. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. పూజ పూర్తయిపోయి ఉంటుంది కదా, మన వీడియో వచ్చేసరికి ఎలానో అయిపోతుంది. నా పూజ అయిపోయింది. మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసా, టిఫిన్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పాపేమో ఏదో చదువుకుంటుంది, యాక్టివిటీస్ ఏవో చేస్తూ ఉంటుందిగా బిజీగా. మా వారేమో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, తను కూడా వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే పూజ చేసుకున్న ప్రశాంతంగా. ఇవాళ రోజెస్ అనుకోకుండా దొరికాయి. మొన్న ఒక రోజు తెప్పిస్తే బాగాలేదు, ఇవాళ తెప్పించాలా వద్దా అనుకుంటూనే చామంతులతో పాటు రోజెస్ తెప్పించాను. ఆహాహా, పూరి ఇది కదా బ్రేక్ఫాస్ట్ అంటే. ఇంకా అలా మణిద్వీపం అయితే చేసుకునే ఈరోజు చాలా రోజుల తర్వాత. అప్పట్లో మందారాలు దొరికేప్పుడు బాగా చేసేదాన్ని కదా. ఇప్పుడు మా సొసైటీలో కొత్తగా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫ్లవర్స్ ప్లక్ చేయడానికి వీల్లేదు, పూచిన పూలన్నీ అలానే ఉండాలంట సొసైటీలో బ్యూటిఫికేషన్ కోసం. సో సొసైటీ బ్యూటీని అంతా ఎన్హాన్స్ చేయడం కోసం. ఎనీవేస్ లీవ్ ఇట్, మనకి ఎందుకులే. ఇంకా అదైతే తీసుకురావట్లేదు మందార పూలు. ప్లస్ నేను మా పాప క్రికెట్కి వెళ్తుంది, అక్కడ ముఖకి ఇంకా రాలేదు. సో అది ఇంకా నా కోసం నేను వేడివేడిగా పూరి ఫాస్ట్గా తినేసి ఇంకా తర్వాత లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఆకలి కూడా వేస్తుంది. సో ఇది 6 to 10 ఇంత హెక్టిక్గా ఉంటుంది డే అయితే. ఇప్పుడు దీని తర్వాత ఇదే వీడియోని ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయాలి కూడా. సో అది సంగతి. ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకెక్కువ లేట్ చేస్తే నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోద్ది, ఎడిటింగ్ లేట్ అయిపోద్ది, మీకు వీడియో టైంకి రావడానికి లేట్ అయిపోద్ది. సో మళ్ళీ మండే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ వీకెండ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ వీకెండ్. బాయ్.